కానీ రాజకీయంగా సహకరిస్తున్నారు. వారికి ఈ సంవత్సరం కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం కూడా కాకపోతే చిన్న పొరపాటు జరిగిందంటే ఈరోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉండడం వల్ల చాలామంది పార్టిసిపేట్ చేయలేకపోయారు. అయినా లాస్ట్ మనకు కూడా పూర్తయింది కాబట్టి అది కాకుండా వచ్చే సంవత్సరం వైకుంఠ ఏకాదశిని దృష్టి పెట్టుకొని మళ్ళీ కార్యక్రమాన్ని మంచిగా ఘనంగా చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముగ్గుల పోటీ ప్రారంభం కానుతుంది. దాదాపు 19 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇంకా ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అనుకుంటా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. ఈ యొక్క సంస్కృతిని మరవకుండా ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకు జనరేషన్లో ముగ్గుల పోటీకి ఎంత అనుభవం లేదు. కాకపోతే అప్పట్లో పెద్ద మనుషులకు ముగ్గు పోటీ అంటే ఎంతో ఉత్సాహంగా పనిచేసేది. ఇప్పుడున్న పిల్లలకు నమస్కారం. సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర తెలంగాణలో చాలా సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు అన్ని సరదాగా జరుపుకుంటారు. ఇప్పటి పిల్లలకి ఇవన్నీ ఏమీ తెలియదు. ఫోన్ జనరేషన్ చదవడం. ఈ పండుగ జరుపుకోవడం అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను.